జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ముఖ్యమా లేదా ఏదైనా ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన ముద్దాయిలు ముఖ్యమా అంటే జగన్మోహన్ రెడ్డికి ముద్దాయిలే ముఖ్యం. ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళే ముఖ్యం. ఎందుకంటే ఈయన కూడా అవినీతి అక్రమాస్తుల కేసుల్లో 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు కాబట్టి జైల్లో ఉన్న వాళ్ళంటే ఈయనకి అమితమైనటువంటి ప్రేమ. అందుకనే ఈరోజు ఎవరైతే మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఉన్నాడో ఆయన పరామర్శించడానికి వచ్చాడు. ఆయన ఏమైనా స్వాతంత్రోద్యమం పోరాటం చేసి జైలుకి వెళ్ళాడా ఏంటి? ఎందుకు వెళ్ళాడు జైలుకి? టీడీపీ కార్యాలయం మీద దాడి చేస్తే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చీఫ్ ఇవ్వనని మొహమ్మద్ చెబితే అప్పుడు అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గత వారం 10 రోజుల నుంచి ప్రజలందరూ కూడా వరదలో ఇబ్బంది పడుతున్నారని వాళ్ళ సోషల్ మీడియాలోనే చెప్తున్నారు. మరో పక్క చంద్రబాబు గారు నిర్విరామంగా దాదాపుగా 9-10 రోజుల పాటు ఇంటికి కూడా వెళ్లకుండా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కరకట్ట ఇంటికి కూడా వెళ్లకుండా ఇక్కడే వరద బాధితుల వద్ద ఉండి సహాయ సహకారాలు అందిస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి కేవలం బెంగళూరు ప్యాలెస్లో పడుకుని వచ్చి 2 రోజులు 10 నిమిషాలు డ్రామా చేసి కనీసం చిన్నపిల్లలకు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవ్వకుండా ఒక పులిహార పొట్లం కూడా ఎవరికి వైసీపీ పార్టీ నుంచి పంచకుండా మళ్ళీ పక్క రాష్ట్రం పారిపోయాడు. మళ్ళీ ఇప్పుడు తాజాగా మళ్ళీ నందిగామ సురేష్ని పరామర్శించడానికి వచ్చాడు. అంటే నీకు ప్రజలు ముఖ్యమా నందిగామ సురేష్ ముఖ్యమా? ఎవరు ముఖ్యం జగన్మోహన్ రెడ్డికి? నీ పార్టీ నేతలు అరెస్ట్ అయితే పరామర్శించవచ్చు, నేను దాన్ని తప్పాలను, పరామర్శించే హక్కు నీకుంది. బట్ ప్రజలు ముఖ్యమా నీకు పరామర్శ ముఖ్యమా అంటే నీకు పరామర్శే ముఖ్యం. వరద బాధితులు ఎలా ఉన్నా నీకు సంబంధం లేదు. వరదలు వచ్చిన సమయంలో నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉన్నావు. కరెక్టే, వరదలు తీవ్రమైన నాకు రాజకీయం చేయడానికి ఉపయోగపడద్దని చెప్పి 2 రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో 10 నిమిషాలు కేవలం 20 నిమిషాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి వరద బాధితుల వద్ద గడిపాడు. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వలా, ఒక పాల ప్యాకెట్ ఇవ్వలా, ఒక పులిహార పొట్లం ఇవ్వలా, పైగా ఇస్తాను అన్న ₹1 కోటి నేటికి ఇవ్వలా కదా. ఇప్పుడు మళ్ళీ పోనీ బెంగళూరు ప్యాలెస్ నుంచి నేరుగా గుంటూరు జైలుకి వెళ్ళకపోతే వరద బాధితుల దగ్గర నువ్వు ఎందుకు రావు? నువ్వు వరద బాధితులకు నేనున్నాననే భరోసా ఇవ్వచ్చు కదా. నీ పార్టీ నుంచి ఇస్తానన్న ₹1 ఇదిగో నేను ₹1 చెక్ ఇస్తానని చెప్పాను అనవచ్చు కదా. లేదా నీకు సాయం అయితే నీ పార్టీ నుంచి ఎవరికైనా సహాయ సహకారాలు చేసి ఆదుకోవచ్చు కదా. ఎన్నటి వరకు బురద రాజకీయం చేసావు కదా బెంగళూరు ప్యాలెస్లో పడుకుని. చంద్రబాబు నాయుడు చేయట్లేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు, చంద్రబాబు నాయుడు చూడట్లేదు, ఈ ప్రభుత్వం విఫలమైంది, చంద్రబాబు నాయుడు కుట్ర, ఇల్లు మునక్కుండా ముంచేసే ప్రయత్నం చేశారు, అమరావతి మునక్కుండా ముంచేసే ప్రయత్నం చేశారు, లేకపోతే ఏబిఎన్ రాధాకృష్ణదే మునక్కుండా ముంచేసే ప్రయత్నం చేశారు, చాలా విమర్శలు చేశారు కదా. మరి ఏమైంది? ఎందుకు చేయలేదు? ఈరోజు ఎందుకు గుంటూరు జైలుకి పరుగుని వెళ్ళావు? డైరెక్ట్ బెంగళూరు ప్యాలెస్ నుంచి గుంటూరు జైలు, ఇక మధ్యలో ఏమి లే. పోనీ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు వరద బాధితులను పరామర్శిస్తావా? ఎందుకు సడన్ గా జైలు ప్రోగ్రామ్ నువ్వు పెట్టుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే బోట్ల వ్యవహారం బయటపడింది కాబట్టి. అందుకే కదా నువ్వు వచ్చింది. ఏదైతే ప్రకాశం బ్యారేజీని వైసీపీ నేతలకు ఇటు నందిగామ సురేష్కి అలాగే వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం వీరిద్దరి అనుచరులకు చెందినటువంటి బోట్లు కుట్రపూరితంగా ప్రకాశం బ్యారేజీని కూల్చివేయడానికి ఏదైతే ఒక ప్లాన్ చేశారో ఆ ప్లాన్ విఫలమైంది. ఇప్పుడు పోలీసులు కూపీలాగి వీళ్ళిద్దరికీ చెందినటువంటి అనుచరులు ఎవరైతే రామ్మోహనో అలాగే ఉషాద్రి వీళ్ళిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపి విచారిస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఎక్కడ నోరు తెరుస్తారో, ఇది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందో, ఎక్కడ వైసీపీ మెడకు చుట్టుకుంటుందో అనే భయంతో నందిగామ సురేష్ వద్దకు నువ్వు పరుగున వచ్చావు. అవునా కాదా? నందిగామ సురేష్ నిన్న ఎవరు అరెస్ట్ అవ్వాలా? నువ్వు పరామర్శించాలంటే 1 రోజుల క్రితమే పరామర్శించవచ్చు. నువ్వు వరద బాధితులకి 2 రోజులు 10 నిమిషాలు షో చేసి వెళ్ళిపోయినప్పుడే పరామర్శించి నువ్వు బెంగళూరు ప్యాలెస్ వెళ్ళొచ్చు. కానీ ఎందుకు ఇప్పుడు మాత్రమే పరామర్శకు వచ్చావు? ఉన్నట్టుండి సడన్గా ఎందుకు ప్రోగ్రామ్ ఫిక్స్ అయింది? మొన్న చంద్రబాబు గారు బోట్లు పరిశీలించారు, ఆల్రెడీ అదుపులోకి తీసుకున్నారు, నిన్న ప్లాన్ చేసుకుని ఈ రోజు వచ్చేసాడు. ఎందుకు బోట్ల వ్యవహారం బయటకు రాకూడదు? మరి ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డికి ప్రజల ప్రాణాలు ముఖ్యమా, ప్రజల స్వంతన ముఖ్యమా, లేదా జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ముఖ్యమా అంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ముఖ్యమే. అంటే మనం ఇప్పుడు కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలు చూశారు, జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యమని భావించారు. కాబట్టి మన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాలి. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నామని చెప్పి ఏం చేశాడు? రాష్ట్రానికి ఏమైనా తెచ్చాడా? ఈ రోజు చంద్రబాబు గారు మొదటి 3 నెలల్లో తెచ్చిన దాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో కూడా తీసుకురాలా. ఎందుకు? కేసుల మాఫీ కోసం సాగిలపడ్డాడు. మీ రాష్ట్రానికి మంచి కావాలా, నీ కేసులు మాఫీ కావాలా? నా కేసులు మాఫీ కావాలా? అటు వివేక హత్య కేసు దగ్గర మొదలు పెడితే, ఈయన అవినీతి అక్రమాస్తుల కేసుల దగ్గర మొదలు పెడితే 1 కాదు 2 కాదు అనేక కేసులు ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి బయటపడటానికి ప్రతిసారి కేంద్రం వెళ్ళటం, వాళ్ళ కాళ్ళ మీద పడటం, ఈ వివేక హత్య కేసు జగన్మోహన్ రెడ్డికి చాలా ఎక్కువ ఇబ్బంది చేసింది. ఎందుకంటే అది వివేక హత్య కేసు ఎప్పుడైతే స్పీడ్ అందుకుంటుందో అప్పుడు ఢిల్లీ పరిగెత్తేవాడు, కేసు స్లో అయ్యేది. మళ్ళీ స్పీడ్ అందుకుంటే మళ్ళీ ఢిల్లీ పరిగెట్టేవాడు, మళ్ళీ కేసు స్లో అయ్యేది.
అంటే రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి తనను తాను కాపాడుకున్నాడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవటం, 3 పార్టీలు కూడా కూటమిలో ఉండి జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి 4 నెలలు కూడా గడవక ముందే జగన్మోహన్ రెడ్డి ఆక్రోషం ఆగట్లా. నేను ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి. అంటే 5 ఏళ్ల పాటు ప్రజల్లో ఉండి పోరాడి ప్రజలు తీర్పిస్తే నువ్వు ముఖ్యమంత్రి అవ్వు, తప్పులేదు. కానీ 5 ఏళ్ల పాటు నేను ఉండను, 5 ఏళ్ల పాటు నేను ఎందుకుంటా, చంద్రబాబుని ఏదో రకంగా కుట్ర చేసి దింపేస్తా, అందుకు కదా నువ్వు ప్రకాశం బ్యారేజీని కూల్చేయడానికి కుట్ర పన్నింది. ఆ నేపం చంద్రబాబు గారి మీద నెట్టి ఒకవేళ పొరపాటున 1,00,000 మంది ఎఫెక్ట్ అవుతారు, అంటే చనిపోయే ప్రమాదం ఉంది. దాదాపు 10 లక్షల ఎకరాల పంట నష్టపోయే అవకాశం ఉంది. రైతుల నోట్లో మట్టి కొట్టినట్టు అవుద్ది. ఆ నెగిటివ్ని స్ప్రెడ్ చేసి చంద్రబాబు మీద ఒత్తిడి తెచ్చి అవసరమైతే ఆయన దింపేయాలని కదా నీ కుట్ర రాజకీయం. జగన్మోహన్ రెడ్డికి లక్షలాది మంది ప్రాణాల కన్నా, వాళ్ళ బాధల కన్నా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులే ముఖ్యం, ఆయన వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం, ఆయన రాజకీయమే ముఖ్యం. అందుకనే ఈరోజు ఆ నందిగామ సురేష్ పరామర్శకు జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం అనేది వైసీపీ నేతలు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. వైసీపీ నేతలు కూడా ఇదేంటి, ఒక పక్క జనం వరదల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి తుర్రుని అక్కడికి పరిగెడుతున్నాడు, పైగా ఇప్పటికే నందిగామ సురేష్ పాత్ర ఉంది ఈ ప్రకాశం బ్యారేజ్ కూర్చడంలో అని చెప్పి విమర్శలు వస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గెలవటం పార్టీకి డ్యామేజ్ కాదా అని చెప్పి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోయే పరిస్థితి. కాకపోతే వాళ్ళకేం తెలుసు, జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే ఎప్పుడు కూడా ఇది ఉండదని చెప్పి. గతంలో కూడా మీరు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా వైజాగ్ వచ్చి పరామర్శించాడా? తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు అవెంజర్స్ సినిమాకి వెళ్ళాడు. అంతెందుకు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణా వరదలు వస్తే ఈయన జెరూసలేం యాత్రకి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి గెలవగానే మొదట టూర్ అదే. ఒక పక్క కృష్ణా వరదలు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి మాత్రం యాత్రకి వెళ్ళాడు. అంటే ఆ జగన్మోహన్ రెడ్డికి ప్రజలన్నా ప్రజల బాధలన్నా పట్టదు. కేవలం ఎన్నికల సమయంలో రాజకీయం చేయటానికి తప్ప జగన్మోహన్ రెడ్డికి ప్రజల బాధలు పట్టదు. ఆ రోజు ఏదో ఒక్క ఛాన్స్ అని అడిగితే ఆ ప్రజలు సరేలే పోనేలే అని చెప్పి 2019లో ఒక అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తిగా దుర్వినియోగపరిచాడు. ఒక రైతులు లేరు, యువత లేరు, మహిళలు లేరు, ఉద్యోగులు లేరు, ఏ వర్గం కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో సుఖంగా సంతోషంగా లేరు. కాబట్టే మొన్న 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల. అయినా అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలన్నా కూడా కక్షే. సాధారణంగా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఆ పదవిలో ఉండి ఆ ప్రజల తీర్పు వల్ల ఓడిపోతే దాన్ని హుందాగా ఒప్పుకోవాలి. ఏమని, మేము ప్రజా తీర్పును శిరసావహిస్తున్నాం, ప్రతిపక్షంగా మేము పోరాడతాం, ప్రజల పక్షాన ఎప్పుడు బలంగా పోరాడతామని చెప్పాలా. కానీ జగన్మోహన్ రెడ్డి మన 24 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ రోజుకి నేను ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని చెప్పలా. ఓడేసాను నాకు ఓట్లేలా, రైతు భరోసా ఇచ్చా నాకు ఓట్లేలా, ఇచ్చా నాకు ఓట్లేలా అంటే చివరికి ప్రజలు ఓట్లేదని మళ్ళీ వాళ్ళని నిందించటం. అంతేగాని ప్రజల తీర్పునే గౌరవిస్తున్నానని మాత్రం ఈ రోజుకి నోటితో చెప్పలా. జగన్మోహన్ రెడ్డికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి. మరి ఇలాంటి నేతలను మన రాజకీయాల్లో ఇలాంటి నేతలకు ఓట్లేసి గెలిపిస్తే భవిష్యత్తులు ఎలా ఉంటాయి? మీకంటే వాళ్ళే ముఖ్యమైనప్పుడు మీరెందుకు ఓట్లేయాలా? ఇప్పుడు ఇవన్నీ కూడా ఆలోచించాలా. మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి తన రాజకీయాలు, తన అవినీతి అక్రమాస్తులతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులే ముఖ్యం తప్ప రాష్ట్ర ప్రజలు కానే కాదు అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరు జైలుకు వెళ్లి నందిగామ సురేష్ని పరామర్శించడం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది.